మీ పిల్లలకి ఎప్పుడు మిక్సీతో పెట్టిన ఫుడ్ అలవాటు చేయదు. పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలి, ఎలాంటి రెసిపీస్ పెట్టాలి అని ఆన్లైన్లో మీకు కొన్ని వందల వేల వీడియోలు దొరుకుతాయి. కానీ పిల్లలకి ఏ వయసుకి ఎలాంటి కన్సిస్టెన్సీ అంటే ఎలాంటి థిక్నెస్ ఉన్న ఫుడ్ పెట్టాలి చాలా మంది మదర్స్ కి తెలియక తప్పులు చేస్తుంటారు. ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు 6 to 7 months ప్యూరీ ఇలాంటి ఫుడ్ పెట్టాలి. ప్యూరీ అంటే ఏంటంటే స్పూన్ తో పట్టుకుంటే మెత్తగా రావాలి, స్పూన్ ఇలా కొంచెం వంచగానే స్లోగా జారాలి. బాగా జావలాగా నీళ్ళలా జారడం కాదు, స్లోగా జారాలి. ఇట్లాంటి ప్యూరీస్ బనానా ప్యూరీ, యాపిల్ ప్యూరీ, స్వీట్ పొటాటో, క్యారెట్ పెట్టిన తర్వాత ఇవి తల్లిపాలతో గానీ, ఫార్ములా ఫీడింగ్ తో గానీ లేదా మజ్జిగతో గానీ మెత్తగా చేసి ప్యూరీ లాగా పెడితే పిల్లలు చక్కగా తింటారు. ఇది 6 to 7 months వరకే. చాలా మంది దీన్నే కంటిన్యూ చేస్తే వెళ్ళిపోతుంటారు, అది తప్పు. 7 to 8 months వచ్చిన తర్వాత ఈ ప్యూరీనే కొంచెం థిక్నెస్ ని పెంచాలి. దాన్నే మ్యాష్డ్ ఫుడ్ అంటారు. సో పొటాటో గానీ ఏదైనా వస్తువుని గానీ బాగా మ్యాష్ చేసి పెరుగు లాంటి కన్సిస్టెన్సీ అంటే కొంచెం గడ్డ పెరుగు కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అట్లా అనమాట. అంటే స్పూన్ తో పట్టుకుంటే స్పూన్ తో రావాలి, ఉంచితే వలకూడదు, బట్ మెత్తగా ఉండాలి. ఇట్లాంటి కన్సిస్టెన్సీ ఫుడ్ 7 to 8 months పెట్టుకోవాలి. 9 to 10 months వచ్చిన తర్వాత మీ పిల్లలకి లంపీ ఫుడ్స్ అంటే గోరు ముద్దలు లాంటి అనమాట. మీ చేతితో చిన్న చిన్న గోరు ముద్దలు, చిన్న చిక్కుడుగా గింజ అంత గోరు ముద్దలు చేసి చిన్న చిన్న ముద్దలు మీ చేతితో నోట్లో పెడుతూ ఉండాలి. పిల్లలకి నవలడం అంటే జాకి నవలడం అలవాటు అవుతుంది. ఇలా నవలడం అలవాటై పిల్లలు నెమ్మదిగా మెతుకులు కూడా తినగలుగుతారు. ఒక్కసారి మీ పిల్లలకి 10 to 12 months వచ్చిన తర్వాత ఫింగర్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. ఫింగర్ ఫుడ్స్ అంటే ఏంటంటే మీ పిల్లలు 2 వేళ్లతో ఫుడ్ ని పట్టుకోగలుగుతారు. అలాని గట్టి గట్టి ఫుడ్స్ ఇవ్వకూడదు. మీరు ఎలా టెస్ట్ చేయాలంటే దాన్ని స్క్విష్ టెస్ట్ అంటారు. మీ పిల్లలు తినబోయే ఫింగర్ ఫుడ్ ని మీరు ఫస్ట్ 2 వేళ్ల మధ్యలో పట్టుకుని నలపాలి. మీ చేతి వేళ్ల మధ్యలో చక్కగా మెత్తగా నలిగిపోయింది అనుకోండి, అది మీ పిల్లలకి ఫింగర్ ఫుడ్ గా ఇవ్వచ్చు. ఇలాంటి ఫింగర్ ఫుడ్స్ ఏమేమి ఇవ్వచ్చు? ఇడ్లీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇడ్లీ పీసెస్ ఇవ్వచ్చు. ఎగ్ తో చిన్న చిన్న పీసెస్ స్ట్రిప్స్ కట్ చేసి ఎగ్ స్ట్రిప్స్ ఇవ్వచ్చు. లేదా ఏదైనా సాఫ్ట్ గా ఉండే ఫ్రూట్స్ తో కూడా ఇలాంటి ఫింగర్ ఫుడ్స్ ట్రై చేయొచ్చు. అసలు ఇవ్వకుండా ఫుడ్స్ ఏంటో తెలుసా? నట్స్ గానీ, గ్రేప్స్ గానీ, ఏదైనా గట్టిగా ఉండే ఫుడ్స్ నేను చెప్పినట్టు క్యారెట్స్ గానీ, ఇట్లా గట్టిగా ఉండే ఫుడ్స్ సంవత్సరంలో పిల్లలకి ఇవ్వద్దు. ఈవెన్ సంవత్సరం తర్వాత కూడా చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఉంది. మీ పిల్లలకి చక్కగా కూర్చోపెట్టి ఫుడ్ పెట్టండి. మీ పిల్లలకి ఎప్పుడు మిక్సీతో పెట్టిన ఫుడ్ అలవాటు చేయొద్దు. చాలా మంది ఈ మధ్యన ఫుడ్ ని మిక్సీ పట్టేసి ఫుడ్ పెడుతున్నారు, రకరకాల క్యాలరీస్ వస్తాయని చెప్పి. అలా మిక్సీ పట్టిన ఫుడ్ అలవాటు చేస్తే మీ పిల్లలు మామూలు ఫుడ్ తినడానికి చాలా లేట్ అయిపోతుంది. మీ పిల్లలు బర్త్డే అయిన తర్వాత ఫ్యామిలీ పాట్ అంటే ఇంట్లో అందరూ ఎట్లాంటి ఫుడ్ తింటారో అట్లాంటి ఫుడ్ చిన్న క్వాంటిటీలో తినగలగాలి. అట్లా పెంచితే మీరు కరెక్ట్ గా పెంచినట్టు. థ్యాంక్ యూ.